వచ్చినటువంటి అందరూ అధికారులకు, తర్వాత ప్రజాప్రతినిధులకు, తర్వాత గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా నమస్కారం. మొట్టమొదటగా మీరందరూ నాకు మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రాష్ట్రంలో గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు ఎట్లుండంటే దొరల పాలన అంటే మనం పోయి వాళ్ళకి అడగవలసిన పరిస్థితి ఉంటుండే. పోయి మాకు ఇవన్నీ కావాలి, అవి కావాలి, మీ సమస్యలు చెప్పుకునేది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల వద్దకే పోవాలి. అధికారులందరూ ప్రజల సమస్యలు ఏమున్నాయో అక్కడనే తెలుసుకోవాలి, దరఖాస్తులు తీసుకోవాలి. తర్వాత అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులకు ఇవ్వాలి మనం. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు సోనియా గాంధీ గారు మనకు 6 గ్యారెంటీ పథకాలు చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీ పథకాలు అన్నీ అమలు చేస్తామంటేనే మీరందరూ మార్పు కోరుకున్నారు. దొరల పాలన పోయి ప్రజాస్వామ్యత పాలన వచ్చింది. ఇంతకుముందు ఏమైనా సమస్యలు అడగాలంటే కూడా భయపడుతుంది. పోలీసు వాళ్ళని పెట్టి కేసులు పెట్టిస్తుంది. అధికారులు నిర్లక్ష్యంగా ఉండి ఎవరు కూడా అధికారులు పట్టించుకోకపోతే కూడా ఎవరు కూడా దానికి ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు ప్రగతి భవన్, కేసీఆర్ నుండి ప్రగతి భవన్ కూడా మొత్తం అన్ని బ్యారికేడ్లన్నీ తీసేసి సామాన్య మానవుడు కూడా, బీదోలు కూడా పోయి ఆడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ ఇచ్చే విధంగా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పాలన. అడగొచ్చు, మీరు ఏదన్నా అడగొచ్చు. మీ 6 గ్యారెంటీల స్కీములు కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. కాకపోతే విడతల వారీగా. మీరందరూ చూసినారు, బడ్జెట్ ఆడ ఏం లేదు, మొత్తం ఖజానా ఖాళీ చేసిండ్రు. గత 10 సంవత్సరాల నుంచి మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల బడ్జెట్ ఉండే. అటువంటిది ఇప్పుడు 6 లక్షల చిల్లర, 6 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మరి ఒక్కొక్క పుట్టెడు పిల్ల, మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, కడుపులో ఉన్న పిల్ల మీద కూడా 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నది. మరి 6 గ్యారెంటీ మళ్ళీ అప్పుడు చెప్పి తోలిస్తున్నారు. పోయి అడుగుండి రైతు బంధు ఎప్పుడు వస్తుంది, పోయి అడుగుండి గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తారు అని టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి తోలిస్తూ ఉన్నారు. వాళ్ళైతే 10 సంవత్సరాలు టైం తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇంటి ఇస్తామన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, 1,00,000 రూపాయలు రుణం మాఫీ చేస్తామన్నారు. కానీ 10 సంవత్సరాల్లో కూడా రుణమాఫీ కాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, ఏం లేవు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము, మేము చెప్పింది చేస్తున్నామని చెప్పింది చేయలేదు, కానీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళ ముఖం చూసి మొన్న కంటిలా మొత్తం ఎంతమంది పెండింగ్ ఉన్నాయో ఎమ్మెల్యే లాగిన్లా, ఎమ్మెల్యే ఆపెట్టిన కళ్యాణ లక్ష్మిలన్నీ మొత్తం వీళ్ళు అనకుండా అన్నిటి మీద సంతకాలు పెట్టినా అందరికి కూడా కళ్యాణ లక్ష్మి వచ్చే విధంగా అధికారులు కృషి చేస్తారని చెప్తా ఉన్నాను. ఇప్పుడు అదొకటే 6 గ్యారెంటీ స్కీములల్లో ఇండ్ల గురించి కూడా, ఇండ్లు ఏమైనా గవర్నమెంట్ జాగా ఉంటే చూసి పెట్టుకోండి. జాగా ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ విడతల ఇండ్లు శాంక్షన్ చేస్తారు. దాని తర్వాత జాగా లేని వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు ఉంటే కూడా పట్టాలు ఇచ్చి మరో దానికి కూడా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు. 2,000 ఉన్న పెన్షన్ 4,000 అవుతుంది. మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఇప్పుడు అందరికీ బస్సులలో ఫ్రీ పోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మహిళలకు అందరికీ బస్సులో ఫ్రీ పోతూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ ఒకటి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి, మళ్ళా పెండ్లైన కోడళ్లకు ఎవరైతే అత్తలకు పెన్షన్ ఇస్తే కోడళ్లకు 2,500 రూపాయలు వారికి ప్రతి నెల వారి అకౌంట్లో పడే విధంగా నెక్స్ట్ స్కీమ్ కూడా దాన్ని అమలు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. రైతు బంధు కూడా వస్తుంది త్వరలో, 1 ఎకరంకు పడ్డది, మళ్ళీ నెక్స్ట్ 5 ఎకరాలకు, తర్వాత మళ్ళీ 10 ఎకరాలకు కూడా ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా అధికారుల దృష్టికి, లేకుంటే మీ స్థానిక నాయకులకు తీసుకొని వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరాగాంధీ జమానా నుంచి మీరు చూడండి, ఏది చేసినా, ఇండ్లు కట్టించినా, భూమి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని చిన్నోళ్ళకి పంచినా, ప్రతి ఒక్కరికి కూడా బీదోళ్ళకి సాయమైంది కాంగ్రెస్ ప్రభుత్వాలనే. తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో కిషారెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మనం అందరం ఇల్లు కట్టించినాం, కాలనీలు చేసినాం అప్పుడు. మళ్ళీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇందిరమ్మ గృహాలు ఇచ్చినాం. ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృత నిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అప్లికేషన్ పెట్టాలని ఫస్ట్ అంటే అప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాలు దాటింది. పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నోళ్ళు పెద్దోళ్ళు అయినారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయని వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళ కొత్తగా పెళ్ళి వచ్చిన కోడళ్ళు ఉన్నారు, వాళ్ళది రేషన్ కార్డుల పేరు నమోదు కాలేదు. కాబట్టి వాళ్ళకు కూడా
అప్లికేషన్ పెట్టుకోనికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్తే అందరూ ఒప్పుకొని మళ్ళీ ఈ విధంగా రేషన్ కార్డు అదే పాత రేషన్ కార్డు నంబర్ వేసి కొత్త ఏవైతే స్కీమ్కి అర్హులో ఆ స్కీమ్కు దరఖాస్తు చేసుకునే విధంగా అప్లికేషన్ రూపొందించడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు కూడా దానికి ఎంబడి తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి చేయండి. ఒకవేళ కొత్తగా అప్లికేషన్లు మళ్ళీ ఇస్తే దాంట్లో కూడా మీ పేర్లు అన్నీ ఏవైతే అర్హులు ఉన్నారో వారు కూడా రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక ఇదొకటే కాకుండా ఈ టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టే మాటలకు మాత్రం రెచ్చిపోకండి. ఎందుకంటే అందరు మళ్ళా గరీబోళ్ళకి ఫస్ట్ సాయం దొరకాలి. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళకి కూడా మనం సాయం చేస్తాం. వాళ్ళలాగా మా ఊళ్ళకే చేయండి వాళ్ళకి చేయొద్దు అని చెప్పేసి మనం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకోటి ఇప్పుడు 420 హామీలని ఇచ్చారు. 420 మోసం చేసి అధికారంలోకి వచ్చినమాట కాంగ్రెస్ వాళ్ళందరం. నెలనే కాలేదు, మొన్న 3 తారీఖు ఇంకా 7 తారీఖు వస్తే నెల అవుతుంది. 7 తారీఖు వస్తే నెల అయితే నెల కాకముందే అన్నీ మీరు ఇంకా మోసం చేసినామని చెప్పుడు. మరి మీరు 10 ఏళ్ళు ఇచ్చిన అవకాశం మీకు మళ్ళీ 17,000 కోట్ల బడ్జెట్తో ఇచ్చినాం. ఇప్పుడైతే ఖజానా ఖాళీ చేసి 6 లక్షల అప్పుతోని రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినారు. మీకు కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో అప్పచెప్పినాం. మళ్ళీ అంతకంటే ముందు పరిపాలించిన 23 జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు కేవలం 10 జిల్లాల తెలంగాణ. అయినా కూడా మీరు బడ్జెట్ సరిపోలేదని అంటే మొత్తం మీ కమిషన్లకే పోయిందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. తర్వాత 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కూడా గృహజ్యోతి కింద గరీబ్ వాళ్ళకి 200 యూనిట్ల తర్వాత బిల్లు వస్తుంది. ఎక్కువ కాలిస్తే 200 యూనిట్ల లోపల కాలిస్తే ఎవరు కూడా బిల్లు కట్టకుండా ప్రతి ఒక్క బీదోళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుందని చెప్తూ, ఇంకా కూడా ఏమన్నా ఇప్పుడు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా డిఎస్సి గురించి ఎంతోమంది వీళ్ళు ఉన్నారు. మీ శివానంద్ స్వామి చెప్తూ ఉంటాడు, ఎప్పటికి శివానంద్ స్వామి ఆడ ఎప్పటికి కలుస్తాడు. ప్రతి ఒక్కరు టీచర్ల నిరుద్యోగుల గురించి సమస్యల గురించి అందరం తీసుకొని జీవన్ రెడ్డి దగ్గరికి, బట్టి విక్రమార్క దగ్గరికి, అందరి దగ్గరికి తోలుకొని పోయాను నేను. తర్వాత వాళ్ళు కూడా మొన్న ఎలక్షన్లో అందరికీ మద్దతు చేసి యూనివర్సిటీ పిల్లలందరూ కూడా మద్దతు చేసి కాంగ్రెస్ గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి ఉద్యోగాల అవకాశాలు ఇప్పుడు అన్ని మెగా డిఎస్సి వేసి టీచర్ ఉద్యోగాల గురించి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం దొరికే విధంగా ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పినారు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి 2 లక్షల ఉద్యోగాల వరకు చేస్తామని చెప్పడం జరిగిందని చెప్తూ, ఇక ఒకటేంటంటే మీరు సమయాన్ని పాటించుకోండి ఓపికతోని. కొంతమందికి అందరికీ అన్ని ఎవరెవరికి ఏ అర్హులు ఉన్నారో ఆ స్కీములు అన్నీ దొరుకుతాయని చెప్తూ, ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా పర్వాలేదు మీరు అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి రోడ్డు చూసినాం. ఇప్పుడు చాలా అధ్వానం ఉన్నది. గతంలో 9 సంవత్సరాల కింద శాంక్షన్ అయినటువంటి రోడ్డు ఆ గుత్తేదారుకు కానియకుండా గుత్తేదారుకి ఇవ్వద్దని చెప్పేసి మండలాల్లో తీర్మానం పెట్టి పని స్టార్ట్ చేసిన తర్వాత పని ఆపేపించి ఆ గుత్తేదారును వద్దని వాళ్ళ కొడుకుకు లేకుంటే వాళ్ళకి సంబంధించిన గుత్తేదారులకు లాభం కావాలనే ఉద్దేశంతో 3 సంవత్సరాలు మీకు అందరికీ కష్టపెట్టిండ్రు. లేకుంటే రోడ్ ఎప్పుడూ అయిపోతుండే 3 సంవత్సరాల క్రితమే. అప్పుడు గతంలో 9 సంవత్సరాల క్రితమే రోడ్ అయిపోతుండే. మళ్ళీ టెండర్లు పిలిచిన 10 సార్లు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు రాలేదు. తర్వాత బలవంతంగా టెండర్లు తీసుకొని ఈరోజు 3 కోట్లు ఉన్న పనికి 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నారు. లేకుంటే 2 రోడ్లు అవుతుండే, 15 కిలోమీటర్ల రోడ్ ఇది. ప్యాకేజ్ పెట్టేసి ఒకరికి వాళ్ళకి కావాల్సిన గుత్తేదారుకు ఒకటి ప్లస్ సొంత కుమారునికే ఇంకా సగము 7.5 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం. ఆ 3 కోట్లలో అయ్యేది 6.5 కోట్లకు తీసుకొని పోయి లేకుంటే ఇంకో ఊరికి రోడ్ అవుతుండా కాకుండా అవే పైసలల్లా ఇంకా ఇప్పుడు రేట్లు పెరిగినాయి. అప్పుడు ఇంకా రేటు తక్కువ ఉండే. మళ్ళీ 3 సంవత్సరాలు అందరికీ కష్టం. 3-4 సంవత్సరాల నుంచి మొత్తం కష్టం. రోడ్డు పూర్తిగా లేచిపోయింది. ఎన్నోసార్లు మేమే ఈ రోడ్డు మీదకి వెళ్ళిపోయినప్పుడు నేనే ఫోన్ చేసిన, ఎస్సీకి ఫోన్ చేసి ఏం సార్ టెండర్ అయింది, గుత్తేదారులు మరి పని చేస్తలేరని చెప్పేసి దబాయిస్తే లేదు సార్ చేపిస్తాం లేకుంటే క్యాన్సిల్ చేయమన్నాం. అప్పుడేమో ఇది క్యాన్సిల్ చేసిండ్రు. ఇంతకుముందు వచ్చిన కాంట్రాక్టర్కు అన్ని తీర్మానాలు చేసి హరీష్ రావు దగ్గరికి లెటర్ రాసి క్యాన్సిల్ చేయించండు. లేకుంటే ఎప్పుడూ అయిపోతుండే. మళ్ళీ ఆయనకు చేతగాలేదు ఇచ్చిపెట్టిండు అంటారు. ఇట్లా మేము ఇట్లా చేయలేదు. కిషారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మాకు లాస్ అయినా కూడా ప్రతి గ్రామానికి ఏదైతే పట్టుకున్న పని ఖచ్చితంగా చేసినాం. మీలాగా కాదు ఈరోజు ఎవరు రానికి ముంగడికి లేరు. ఎందుకు వస్తలేరు? పైసలు లేవు, ఖజానా ఖాళీ అయింది. 3 సంవత్సరాల నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అయినా కూడా ఏవైతే శాంక్షన్ ఉన్నాయో
నేను గెలిచిన తర్వాత మీరు నన్ను గెలిపించిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ రివ్యూ పెట్టి ఆర్ఎన్బిఓలకు పంచాయతీరాజ్ వాళ్ళకు శాంక్షన్ ఉన్న రోడ్లు గుత్తేదారులు ఎవరైనా చేయకపోతే ఖచ్చితంగా చేయండి, మేము వాళ్ళకి సహకరిస్తాం. గుత్తేదారి వాళ్ళకి క్యాన్సిల్ చేసి మాకు ఇవ్వండి అని అడగలేదు, ఉండని వాళ్ళే గుత్తేదారులు, అవసరం లేదు. వాళ్ళు ఎవరైతే ముంగటికి వచ్చి టెండర్ తీసుకున్నారో అదే గుత్తేదారులు ఉన్నది. కానీ మా ప్రజలకు కష్టమవుతున్నది. గత 3 ఏళ్ల కింద తీసుకొని ఇప్పటిదాకా పనులు చేస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పిలిచి పనులు చేయాలి. పనులు చేయకపోతే ఇష్టం లేకపోతే ఇష్టపెట్టి వెళ్ళిపోమని చెప్పండి. కొత్త గుత్తేదారులను పిలుచుకొని వచ్చి వాళ్ళకి రోడ్లు ఇచ్చి అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా తొందరగా పనులు చేయాలని చెప్పేసి మేము చేస్తాం. మేము ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము అంత మాతో ఎంత అయితే అంత మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి అందరు గుత్తేదారులు కూడా ముంగటికి వచ్చిండ్రు. బిల్లు ఇప్పిస్తారా సార్, మరి మీరు పైసలు లేవు అందుకే మేము చేయలేదని అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. కొంచెం 6 నెలలు లేట్ అయితే ఉండొచ్చు, కానీ 3 సంవత్సరాల దాకా బిల్లులు ఆపే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుత్తేదారు పనిచేసిన వాళ్ళకు బిల్లులు ఇస్తాము. మీరు రండి, మేము బాధ్యత తీసుకుంటాము. మీకు బిల్లులు ఇప్పించే బాధ్యత. రోడ్లు కరెక్ట్గా పనిచేసి నాణ్యమైన రోడ్లు వేయండి. అప్పుడు పాత రేట్లలో తీసుకున్నాము, ఇప్పుడు ధరలు పెరిగినాయి అని అంటే దానికి లాభం లేదు. కావాలనుకుంటే మీరు రోడ్డు కంప్లీట్ చేసినాక ఇంకా ఏమైనా మీకు నష్టం జరుగుతూ ఉంటే ప్రభుత్వంతో మేము మాట్లాడి కన్సర్న్ మినిస్టర్స్తోని ఇంకా దానికి రోడ్డుకి ఇంకా మనం ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తాము. 50 లక్షలు అట్లా ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ రోడ్లు మట్టుకు నాసిరకం కాకుండా పైసలు తక్కువనే లాభం రాదని మంచిగా లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రోడ్డు సమయం ప్రకారం తొందరగా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను.